సంబంధించిన అంశంలో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి మేడం గారు కూడా లైన్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. డీసీసీ పదవుల్లో గందరగోళం. అసలు నాయకురాలు ఝాన్సీ రెడ్డికి తీవ్ర అన్యాయం. ఇందిరమ్మ చీరలతో గ్రామంలోనికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ. బీసీల 42% రిజర్వేషన్ పక్కన పెట్టారు. బీసీల 42% పక్కన పెట్టిన నేపథ్యం ఉంది. పక్కన పెట్టి ఏం చేసేయాలంటే వాళ్ళు ఇందిరమ్మ చీరలతోని గ్రామాలకు వెళ్ళేటువంటి నేపథ్యం ఉంది. ఇందిరమ్మ చీరలు అనేటువంటి నేపథ్యం తీసుకొచ్చి ఇందిరమ్మ చీరలకి ఒకే రకమైనటువంటి చీరలు తీసుకొచ్చి ఆ అన్ని చీరలు ఒకే రకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇందిరమ్మ చీరలు ఎలక్షన్ కోడ్ రాకముందుకే ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్క మహిళకు 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు అనేటువంటి నేపథ్యంలోనే ఇందిరమ్మ చీరలతోని ఇలా పబ్బం గడుపుకునే నేపథ్యం ఉంది. మరో పక్కన కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. కేటీఆర్ అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కేటీఆర్ను తెరపై తీసుకొచ్చిళ్ళు. అది కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక పక్కన అభివృద్ధి లేదు, ఏది లేదు. ఇవన్నీ కూడా ఈ బీసీ నినాదాన్ని పక్కదో పట్టించడానికి, బీసీ రిజర్వేషన్ పక్కదో పట్టించడానికి ఇదంతా ఒక ఎత్తుగడల భాగమే అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. బీసీల 42% రిజర్వేషన్లు. మేడం కాల్ చేస్తుంది. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివ. బాగున్నా శివ? మేడం బాగున్నాను మేడం. నమస్కారం మేడం. నేను మార్నింగ్ లైవ్లో ఉన్నాను మేడం. మీ సంబంధించినటువంటి వార్త రాశాను. దాని విషయంలో మీతో మాట్లాడడం కోసం నేను కాల్ చేయడం జరిగింది మేడం. మేడం ఒక లైవ్లో ఉన్నాను మేడం. ఇది మీదే వార్త రాసిన మేడం. పాలకుల పాలనలో పొంతన లేదు అనేటువంటి ప్రధానంగా రాసినాం. ఇక్కడ అసలైన నాయకురాలు ఝాన్సీ రెడ్డికి తీవ్ర అన్యాయం జరిగింది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త రాయడం జరిగింది మేడం. దీని విషయంలో మీరు అమెరికా నుంచి వచ్చి చాలా కష్టపడ్డారు, అనేకమైనటువంటి సందర్భాలు ఎదుర్కొన్నారు. ఉన్నటువంటి 40 సంవత్సరాలు రాజకీయంగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావును సైతం కూడా తట్టుకొని నిలబడి అక్కడ ఉన్నటువంటి పాలకుర్తి ప్రజలకే కాదు జనగాం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీకంటూ ఒక పేరును సంపాదించుకున్నారు. ఈ డీసీ అధ్యక్ష పదవిలో మీ పేరు బలంగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే ఆ పేరులో భాగంగా మీ పేరు పక్కన ఇంకో ఎస్టీ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. దాని సందర్భంలో మీరు ఏ విధంగా స్పందించాలనుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు, ఏ విధంగా మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? అంటే ఒకటి శివ, ఇప్పుడు మనకి సర్వేవర్లు వచ్చింది, ప్లస్ అబ్జర్వర్స్ వచ్చింది. దెర్ ఇస్ అ రీజన్ మేడం. ఏం రీజన్ అని అంటే ప్రజల్లో పల్స్ ఎట్లా ఉంది కాబోయే డిసిసి వాళ్ళకి, ప్రజల్లో ఆరాధన ఎట్లా ఉంది, ప్రజల్ని మైకంగా అంటే ఇప్పుడు యూనిటీగా ఎట్లా చూసుకుంటున్నారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయటానికి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయటానికి అబ్జర్వర్స్ అనేవాళ్ళు మనకి ఢిల్లీ నుంచి అలా వచ్చారు. ఎస్ మేడం. సో అబ్జర్వర్ రిపోర్ట్ కాకుండా, అబ్జర్వర్లు తీసుకున్నది కాకుండా ఇంకొకరిని ఆల్ ద సడన్ గా పెట్టడం ఇట్స్ రియలీ ఆశ్చర్యంగా ఉంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అలాంటప్పుడు మరి ప్రజల్లో స్పందన ఎందుకు తీసుకోవటం వేస్ట్ కదా. ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే ఈ డబ్బులన్నీ టైం అన్ని వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే అబ్జర్వర్స్ వచ్చి అప్పుడు 2-3 వీక్స్ ఉన్నారు ఇక్కడ ఉండి ఈ రిపోర్ట్లన్నీ తీసుకున్నారు. ఎందుకు వాళ్ళు తిరిగి తీసుకున్నారు, ఎక్కడో ఢిల్లీలో కూర్చోనో లేకపోతే గాంధీ భవన్ లో కూర్చోనో తీసుకోలేదు కదా. ప్రజల్లోకి వచ్చి వీళ్ళకి ప్రజల్లో ఎట్లా ఉంది, వీళ్ళైతే ఏం చేయగలుగుతారు అనేది ప్రజల నుంచి వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విన్నారు, చెవులతోటి కళ్ళతోటి. సో అది అనేది లేకుండా ఇంకెవరినో తెర మీదకి తీసుకొచ్చి లాస్ట్ మినిట్ లో ప్రజల్లో లేనోళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అందుట్లో పార్టీ కోసం పనిచేసి పార్టీని గెలిపించి ఇక్కడ పాలకుర్తిలో 40 years నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా ఉన్నప్పుడు నేను వచ్చి కష్టపడి, అఫ్ కోర్స్ మా కార్యకర్తలు ఉన్నారు, కష్టపడ్డోళ్ళు నాతో పాటు మా నాయకులు ఉన్నారు, మా లీడర్లు ఉన్నారు, అదే విధంగా మాకు స్పందించిన ఓటర్స్ కూడా ఉన్నారు. అందరితోటే సాధ్యమైంది, నా ఒక్కదానితో కాదు, లేకపోతే ఒక్కరితో అయ్యేది కాదు, అందరం కలిస్తేనే అయింది. వాళ్ళందరినీ ముందు నుండి నడిపించింది అయితే మీరే కదా మేడం.
సో అందరినీ కలుపుకొని పోయి నేను కాంగ్రెస్ పార్టీ అనేది లేనప్పుడు నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇచ్చి నేనంతా నాకు అడ్డంకులు వచ్చినా కానీ నేను అవన్నీ తట్టుకోగలిగి ఉండి నేను మళ్ళీ నాకు పౌరసత్వం ఇష్యూ వచ్చి నాకు టికెట్ రాకపోయినా కానీ నాకు అవకాశం దొరకకపోయినా కానీ నేను మళ్ళీ వెనక్కిపోకుండా నా ప్రజల్ని, నన్ను నమ్ముకున్న లీడర్లు కానీ నన్ను నమ్ముకున్న ప్రజల్ని కానీ వదిలిపోవద్దనే ఉద్దేశంతో నేను ఆనాడు వాళ్ళకి మాట ఇచ్చాను. నన్ను ఎంత కష్టమైన నిష్ఠూరమైన వాళ్ళ మధ్య ఉంటాను, వాళ్ళనే నేను అంటే వాళ్ళనే కాపాడుకుంటానని. అదేవిధంగా నాకు పౌరసత్వం ఇష్యూ వచ్చి, నాకు టెక్నికల్ ఇష్యూ వచ్చి నాకు రాకపోయినా కానీ నా కోడల్ని తీసుకొచ్చి ఎక్కడో సంతోషంగా హాయిగా మంచి జీవితాన్ని గడుపుతున్న కోడల్ని తీసుకొచ్చి యంగ్ అమ్మాయిని, ఒక 25 year old అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అదే విధంగా ఆ భరోసాతోటి నాకు స్పందన రావటం జరిగింది ప్రజల్లో కూడా. సో అదే విధంగా ప్రజలు కూడా వాళ్ళు సర్వేయర్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే మన అబ్జర్వర్స్ వచ్చినప్పుడు కానీ చెప్పడం జరిగింది. సో అది కాకుండా వేరే రిపోర్ట్ రావటం అనేది మా ప్రజల్లో కానీ మా నాయకుల్లో కానీ బాగా డిసప్పాయింట్ అవ్వటం జరిగింది. ఇప్పుడు అబ్జర్వర్లు వచ్చి మీకు అది సుమారుగా రిపోర్టు, ఫస్ట్ రిపోర్టు, సెకండ్ రిపోర్టు, థర్డ్ రిపోర్ట్లో కూడా ప్రధానంగా అయితే ఏఐసిసి పేరులో మీ ప్రధానమైనటువంటి పేరు, మీ పేరు ఉన్నప్పటికీ మీరు ఇది ఊహించిల్లా సడన్లీ పేర్లు వాళ్ళ పరిశీలనలో ఈ పేర్లు లేనటువంటి పేర్లు కూడా మీరు ఊహించి నిజంగా ఊహించిల్లా ఇలా? అసలు ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళ ఎప్పుడు కూడా ప్రజల్లో లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా అంటే స్పెషలీ తనకి మన ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఎప్పుడు ఏ మీటింగ్ కి రాలేదు. గెలిచేంత వరకు, గెలిచిన తర్వాత కూడా ఈయన మధ్య పిసిసి వైస్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత కనపడుతున్నారు తప్పితే అంతకుముందు ఎక్కడ కనపడలేదు. మేము వచ్చి 2 years అవుతుంది కదా. సో అట్లా ఇవ్వటం అనేది దట్టు ఇప్పుడు మా దగ్గర ఉన్నది 3 జిల్లాలు. పాలకుర్తి అనేది ఒకటి వరంగల్, ఒక మండలం పోయి వరంగల్లో ఉంటుంది, 2 మండలాలు పోయి మావాదిలో ఉంటాయి, 3 మండలాలు పోయి జనగాంలో ఉంటుంది. సో ఇది ఇద్దరికి మా 3 జిల్లాలు ఉంటే 3 జిల్లాలు ఇద్దరికి ఎస్టీ ఉమెన్ కి ఇచ్చిండ్రు. సో అదనేది అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి లక్కీ ప్లస్ వాళ్ళ కంగ్రాచులేషన్ చెప్తున్నా. కాకపోతేనంటే ఇట్లా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి, పార్టీ కోసం అన్ని భరోసాగా చూసుకొని కాపాడుకొని పార్టీని ఇక్కడ నిలబెట్టిన వాళ్ళకి ఇది మాత్రం న్యాయం కాదు. బట్ అది అనేది అధిష్టానానికి కానీ మన మంత్రులకు కానీ సీఎంకి కానీ వాళ్ళకి సీఎం గారికి కానీ తెలియాలి. మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పుడు డీసీసీ అధ్యక్ష పదవిలో మీరు తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ అబ్జర్వర్లో మీ పేరు ఉన్నప్పటికీ మీ పేరు ఉంటుంది అనేటువంటి నేపథ్యంలోనే మీకు ఒక భరోసానిచ్చిల్లు. మీకు ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ డీసీ అధ్యక్ష పదవిలో మీరు వాళ్ళకు కూడా సవాల్ వేసేలా ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో మేము గెలిపిస్తాము, మేము పూర్తిగా మా బాధ్యత తీసుకుంటాను కూడా మీ భరోసానిచ్చినప్పటికీ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉద్దేశంతో బయట పెట్టిందా, లేకపోతే ఏ విధంగా డీసీ అధ్యక్ష పదవిలో తీవ్ర అన్యాయం ఎలా చేసింది మీకోసం? అంటే వాళ్ళకి గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ రియాలిటీ కంటే కూడా వాళ్ళు అన్నదే నగ్గించుకోవాలనేది మాత్రం తెలుస్తుంది ఇక్కడ. అంటే పొలిటికల్ గా వాళ్ళకి అక్కడ ఇంటర్నల్ గా పాలిటిక్స్ ఏమైందో మనకు తెలియదు. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను కూడా చెప్పలేను వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమైంది అనేది. సో డెఫినెట్లీ కష్టపడ్డోళ్ళకి మాత్రము న్యాయం జరగలేదని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను స్వచ్ఛంగా సేవ చేసినప్పుడు నాకు ఏ పోస్ట్ అవసరం లేదు, ఏ అధికారం అవసరం లేదు. కానీ ఇప్పుడు స్వచ్ఛంగా సేవ నుంచి నేను రాజకీయాల్లో అడుగు పెట్టాను, ఎక్కడికి పోవాలన్నా ప్రోటోకాల్ ఇష్యూ అవుతుంది. సో అదే విధంగా ఇప్పుడు మా 3 మండలాలు ఉన్నాయి కాబట్టి అలాగే నేను కష్టపడి పని చేద్దాం అనుకున్న పార్టీకి, బట్ పార్టీకి అది గుర్తించకుండా పార్టీ అవసరం లేదనుకుంటే దట్స్ ఓకే, నాకు కూడా అవసరం లేదు కదా. ఎందుకంటే పార్టీకి అవసరం ఉంటేనే నేను చేద్దాం అనుకున్నా. బట్ పార్టీ ఏమన్నది నీ సేవలు అవసరం లేదు, మాకు వేరే దగ్గర నుంచి సేవలు కావాలని అనుకున్నది. సో దట్స్ దేర్ డిసిషన్, నేను దానికి ఏమి చేయలేను. ఇప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళని అయితే నేను కాపాడుకుంటాను కదా. ఎందుకంటే అప్పుడు స్వచ్ఛంగా సేవ చేసేటప్పుడు, సోషల్ సర్వీస్ చేసేటప్పుడు కూడా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు కూడా రాజకీయంలో లేకున్నప్పుడు నేను కాపాడుకున్నా, రాజకీయంలో ఉన్న తర్వాత కూడా నేను కాపాడుకుంటాను. మేడం ఫైనల్ గా మీ నిర్ణయం ఏంటి మేడం? ఫైనల్ గా నిర్ణయం లేదు. నేను ఎట్లయితే సోషల్ సర్వీస్ చేస్తున్నాను ఇన్నేళ్ల నుంచి,
అదే సోషల్ సర్వీస్ నేను కంటిన్యూ చేస్తా. సో పార్టీ పరంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు చూసుకుంటది. నేను ఎప్పుడైతే ఎట్లయితే నేను సోషల్ సర్వీస్ చేశాను 35 years నుంచి, అదే సోషల్ సర్వీస్ నేను చేసుకుంటా. నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడు కూడా కాపాడుకుంటా. అది పొలిటికల్ గా కానీ, లేకపోతే అది పొలిటికల్ గా ఉన్నోళ్ళైనా, పొలిటికల్ గా లేనోళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, ఇంకా వేరే పార్టీ వాళ్ళైనా, నా స్వచ్ఛంగా సేవ ఎవరికైతే అవసరమో నేను తప్పకుండా, ఎందుకంటే సోషల్ సర్వీస్ లో పార్టీ పరంగా ఏముండదు. అది ఎవరికి నీడ్ కావాలో వాళ్ళకి చేస్తాం. పార్టీకి సంబంధం లేదు. సోషల్ సర్వీస్, మా సోషల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా, అదే విధంగా మా సోషల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడు కూడా నేను అందిస్తానే ఉంటాను. నా సర్వీసెస్ ఏది కావాలన్నా అది మాత్రం, అందుట్లో మాత్రం ఏమి వెనకపోయేదే లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూశారు కదా, పాలకుర్తి ఇన్ఛార్జి ఝాన్సీ యశస్విని రెడ్డి గారు కూడా మనతో మాట్లాడిన సందర్భాలు ఉంటున్నాయి. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో తీవ్రంగా ఏదైతే ఏఐసీ సంబంధించినటువంటి అబ్జర్వర్లు వచ్చిల్లో వాళ్ళు సుదీర్ఘంగా అందరి నియోజకవర్గాలకు వెళ్ళి అన్ని జిల్లాల ఉన్నటువంటి డాటాను సేకరించి వాళ్ళందరి సమీకరించిన నేపథ్యంలోనే ఏఐసీకి సంబంధించినటువంటి డాటా ఆధారంగా ఎవరికి జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తే బాగుంటుంది, ఏ సామాజిక కోణంలో ఇవ్వాలి అనేటువంటిది అయితే ఫైనల్గా ఉన్నటువంటి పర్సెంటేజ్ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచిన తర్వాత తారుమారయ్యేటువంటి నేపథ్యం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచిన తర్వాత మొత్తం సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోకి వెళ్ళిపోయిన నేపథ్యం ఉంది డీసీ అధ్యక్ష పదవులు. అందుకోసమే తీవ్ర అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం.